ఒకప్పుడు పాకిస్తాన్లోని తూర్పు ప్రాంతమే బంగ్లాదేశ్. ఆ రోజున పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం తమను ఏరివేస్తోంది, చంపేస్తోందంటూ పారిపోయి దిక్కు లేదంటూ భారతదేశానికి వస్తూ ఉంటే, అలా వచ్చే వాళ్ళతో సంఖ్య ఎక్కువైపోతే ప్రమాదం, భారతదేశం అంతమందిని పోషించలేదు కాబట్టి వాళ్ళ దేశం వాళ్ళకి ఉంచితే బెటర్ అంటూ, అలాంటి వాళ్ళ కోసం అంటూ బంగ్లాదేశ్కి సంబంధించిన ముజిబుర్ రెహమాన్తో మాట్లాడి ఇందిరాగాంధీ అక్కడున్న ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా సైన్యం పనిచేస్తారో ఆ సైనికులందరూ కలిసి పాకిస్తాన్ ఎదుర్కొని మేము మీకు అండగా నిలబడతామని భారత సైన్యం అక్కడికి వెళ్ళి వేలాది మంది భారత సైనికులు ప్రాణాలు అర్పించి బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని ఏర్పాటు చేసి పెట్టారు. చివరికి ఇప్పుడు ఆ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలని ఇరక్కొట్టి చిల్లర చేసినటువంటి దరిద్రులు అదే పాకిస్తాన్ వాళ్ళు. ఇప్పుడు ఆ బంగ్లాదేశ్కి సంబంధించిన మాజీ సైనికాధికారులు అంటారు, మాకు అవకాశం ఇవ్వండి, మేము వెళ్ళి భారత్ మీద యుద్ధం చేస్తాం, భారతదేశాన్ని బంగ్లాదేశ్తో కలుపుతామంటారు. అంటే అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టేటటువంటి దరిద్రులు అనడానికి సజీవ సాక్ష్యం. ఆ రోజున కనుక భారతదేశం వదిలేసి ఉంటే ఇట్లాంటి ఎన్ని వందల మంది చచ్చి శవాలయ్యి అక్కడ ఉన్నటువంటి నదుల్లో తేలేవాళ్ళు తెలియదు. చెంప అవతల పడేస్తూ ఉంటే కాపాడిన పాపానికి ఆనాడు బ్రతికి బయటపడిపోయినటువంటి వాళ్ళు ఈ రోజున మత ఉన్మాదంతో భారత్ మీద నోటికొచ్చిన కారు కోతలకు వస్తున్నారు.